అసలు మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో ఏం ప్లాన్ చేశారండి ప్రశాంత్ నీల్ గారు? నిజంగా ఇది మాస్ కాదు, దానమ్మ మాస్ కూడా కాదనమాట. ఇంటర్నేషనల్ మాస్‌నైతే మనం ఈ సినిమాలో అయితే చూడబోతున్నాం. అసలు ఏం జరిగిందంటే, ఈరోజు పొద్దున్నే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆన్ సెట్ పిక్స్ అయితే బయటికైతే వచ్చినాయి. ఆ ఆన్ సెట్ పిక్స్‌లో అసలు ఎవరున్నారు, ఎవరు కనిపించారంటే, ప్రెజెంట్ ఈ సినిమాకి సంబంధించి ఒక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌నైతే వీళ్ళైతే తీస్తున్నారు. ఆ ఫైట్లో ఉండే ఫైటర్స్ పిక్స్ అయితే పొద్దున్న బయటికైతే వచ్చినాయి. వాళ్ళు ఇలాంటి ఫైటర్స్ కాదనమాట. మన ఇండియన్ ఫైటర్స్ అయితే కాదు వీళ్ళు. ఆఫ్రికా ఖండంలోని మడగాస్కర్ కంట్రీలో నుండి వాళ్ళనైతే ఇక్కడికైతే తెప్పించారు. ఒక్కసారి వాళ్ళ అటైర్స్ చూడండి, ఒక్కొక్కడు ఎలా ఉన్నాడో. ఒక్కొక్కడు కత్తులు పట్టుకుని, ఆ బాడీలు వేసుకుని, ఆ బుల్లెట్ స్ట్రిప్స్ కట్టుకుని అసలు మామూలుగా లేరనమాట. నాకు ఎక్కడొచ్చిన డౌట్ ఏంటంటే, వీళ్ళందరూ ఎన్టీఆర్ గారి టీమా లేకపోతే ఆపోజిట్ గ్యాంగ్ టీమా అని నాకైతే డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే మొన్న ఒక పోస్టర్ని అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు కదా, ఈ సినిమా పార్ట్ 1 2027 జూన్ 11న అయితే రిలీజ్ అయిద్దని. దాంట్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి అటైర్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఆయన కూడా సేమ్ ఆ బుల్లెట్ స్ట్రిప్స్ని మొత్తం ఇలా వేసుకుని ఒక డిఫరెంట్ అటైర్లో ఆయన అయితే కనపడుతున్నాడు. ఈ సినిమాలో ఒక గ్యాంగ్స్టర్ లాగా అయితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే కనపడతారు. కాబట్టి ఇప్పుడు మనకు కనిపించిన ఈ ఫైటర్స్ అందరూ కూడా ఆపోజిట్ గ్యాంగా లేకపోతే మన ఎన్టీఆర్ గారి గ్యాంగా? ఒకవేళ ఎన్టీఆర్ గారి గ్యాంగ్ అయితే ఓకే, ఇదంతా పక్కన పెడితే ఆపోజిట్ గ్యాంగ్ అయితే మాత్రం వాళ్ళతో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు చేసే ఫైట్ ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి అయితే ఊహించుకోండి. కత్తులు, గన్నులు, బుల్లెట్లు, అబ్బో మామూలు మాస్ కాదనమాట. నేను అందుకే చెప్తున్నా, ఎన్టీఆర్ గారి కెరియర్లో సింహాద్రి సినిమా తర్వాత ఆ రేంజ్ మాస్ సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఆ సింహాద్రి సినిమా క్రియేట్ చేసిన యూఫోరియా అంతా ఇంత కాదు, మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసేది ఈ సినిమానే. మన తెలుగు రాష్ట్రాల్లో పోనకాలు వస్తాయి అన్నమాట. ఆ రేంజ్ మాస్ అయితే ఈ సినిమాలో అయితే ఉంటుంది. ఖచ్చితంగా మన ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి కోర్ బేస్ అయిన మాస్ బేస్ ఏదైతే ఉందో, మాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పోనకాలు తెప్పించే విధంగానే ఈ రెండు సినిమాలు అంటే మళ్ళీ ఇది ఒక సినిమానే కదా అనుకుంటారు. ఇది ప్రజెంట్ డ్రాగన్ అని మనం అయితే పిలుచుకుంటున్నాం కాబట్టి డ్రాగన్ పార్ట్ 1 పార్ట్ 2 ఈ రెండు సినిమాలు కూడా ఆ విధంగా అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. నిజంగా మే 20 ఎప్పుడు వస్తా అని నేనైతే చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు ఈ సినిమాకి సంబంధించి చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అసలు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఎలా ఉండబోతున్నారు, అసలు ఈ ప్రపంచం అంటే ఈ సినిమా యొక్క వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉండబోతుంది, వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉండబోతుంది, ఇదంతా చూడడానికి నేనైతే చాలా అంటే చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నా. ఈ సినిమాలో ఫైట్స్ కంపోజ్ చేస్తుంది ఎవరంటే చేతన్ డిసౌజా గారు అనమాట. ఆయన చేసిన సినిమాలు ఏంటో తెలియాలంటే గూగుల్లో అయితే ఒకసారి అయితే చూడండి. నాకైతే ఇప్పుడైతే గుర్తులేదు. ఏదేమైనా సరే గట్టిగా ప్లాన్ చేసి వీళ్ళైతే కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి అయితే వస్తున్నారు. ఖచ్చితంగా కొట్టాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే క్రేజీ కాంబో ఇది. ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు అనేది ఓరమాస్ కాంబో. ఈ సినిమా హిట్ అయితే ఇలాంటి ఓరమాస్ సినిమాలు ఇంకా చాలా వస్తాయి. కాబట్టి ఈ సినిమా అయితే హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. కాబట్టి మొన్న వచ్చిన పోస్టర్తో క్లారిటీ అయితే వచ్చేసింది కదా. 2027 జూన్ 11న ఈ సినిమాకి సంబంధించిన పార్ట్ 1 అయితే రిలీజ్ అయింది. పార్ట్ 1 రిలీజ్ అయిన 6 monthsలో అంటే డిసెంబర్లో 2027 డిసెంబర్లో పార్ట్ 2 రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. అది అన్నీ అనుకున్న విధంగా జరిగితే డిసెంబర్లో వస్తుంది, లేకపోతే 2028 సమ్మర్లో అయితే పార్ట్ 2 అయితే వస్తుంది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.